నా బ్యాటింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అవుతున్నా ఆఫీస్కి వెళ్ళడానికి. ఈ రెడీ అవ్వడం అనేది ఒక పెద్ద యుద్ధం అనమాట. ఎందుకంటే అడాప్టివ్ క్లోతింగ్ ఆప్షనే లేదు మనకి. ఏమున్నా కూడా నార్మల్ వాళ్ళు ఏవైతే వేసుకుంటారో వాటిలో చూజ్ చేసుకొని సెట్ అయ్యేటివి, ఫిట్ అయ్యేటివి చూసుకొని వేసుకోవాలి. సో నాకు యాక్చువల్లీ వెస్ట్రన్ వేర్ చాలా ఇష్టం. బట్ ఇక్కడ జీన్స్, కోట్ ఇలాంటివి వేసుకొని ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు క్యారీ చేయడమే కాదు, వేరింగ్ కూడా చాలా డిఫికల్ట్. సో నా మా హస్బెండ్ హెల్ప్ చేశారు. బట్ సమ్హౌ ఐఎమ్ మేనేజింగ్ దిస్. పర్ఫెక్ట్ ఫిట్ అనేది దొరకదు. ఎక్సెల్కి వెళ్తే ఇట్ విల్ బి లూజ్ అనమాట. ఎల్కి వెళ్తే చాలా టైట్ అయిపోతుంది. సో ఎవ్రీడే ఇలా ప్రతిదీ ఛాలెంజ్. సో ఐ విల్ డిస్కస్ లేటర్ దాని గురించి. బట్ నౌ ఐఎమ్ రెడీ ఫర్ గోయింగ్ ఆఫీస్. ఐ నీడ్ టు అడ్జస్ట్ మై క్లాతింగ్ లైక్ దిస్ అనమాట. ఎవ్రీ టైం ఎక్కడ ఏది విజిబుల్ అవుతుందో అనే ఒక టెన్షన్ తోటి ఉండాలి ఇలాంటి వేరింగ్ వేసినప్పుడు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలంటే కొంచెం ప్రొఫెషనల్ లుక్ ఉండాలి. సో దిస్ ఈజ్ మై వర్క్ ప్లేస్ యాక్చువల్లీ. సో మార్నింగ్ లేస్తాను, బాబుతో కాసేపు ఆడుకొని బాబు ఫీడ్ చేసి నేను రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చొని వర్క్ చేసుకుంటాను. నేను రెగ్యులర్గా ఆఫీస్ వెళ్ళను, వర్క్ ఫ్రమ్ హోమ్. ఐఎమ్ వర్కింగ్ అట్ వీహబ్ యాజ్ ఎ మెంటర్ డెస్క్ కోఆర్డినేటర్ ప్రెజెంట్లీ. నా పీడబ్ల్యూడి కమ్యూనిటీ ఎంపవర్మెంట్ కోసం గుర్తింపు ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా డీహబ్ ఇంక్యుబేటర్ స్టార్ట్ చేసాము. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అలాగే నా వీవ్ మీడియాస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తరఫున అన్సంగ్ హీరోస్కి ఏదైతే హానరింగ్ చేస్తున్నామో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్. సో ఎవ్రీథింగ్ నా వర్క్ మొత్తం నేను ఇలా కూర్చొని డైలీ 10 to 14 hours ఇలా వర్క్ చేస్తాను. బై ఫోన్ నేను అన్నీ రన్ చేస్తున్నాను. ఐ డోంట్ హ్యావ్ ఎ బిగ్ టీమ్. నాకు ఫ్రీలాన్సర్స్ వర్క్ చేస్తారు ఈవెంట్స్కి, వాటికి. ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ బై హోమ్ ఓన్లీ. నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు మా ఆయన రెడీ అవ్వాలి, మరి తర్వాత బేబీని రెడీ చేసుకోవాలి. So we don't have any helpers in home, even for cooking and other kitchen support also. నేను మా హస్బెండే బేబీని చూసుకుంటూ ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ ఇంతకుముందు వర్క్ చేసేవాడు. ఆఫ్టర్ మై ప్రెగ్నెన్సీ తను ఇంకా ఇంట్లోనే ఉండి ఇద్దరిని టేక్ కేర్ చేస్తున్నారు. ఐఎమ్ వర్కింగ్. So this is a social change maker who are working for a noble causes. మా లైఫ్ స్టైల్ కంప్లీట్గా ఇలాగే ఉంటుంది. We need to sustain ourselves and our cause also. సో నేను రెడీ అయిపోయిన ఆఫీస్కి వెళ్ళడానికి. అయితే ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అనేది ట్రాన్స్పోర్టేషన్ అనే దాంట్లో ఒక ఛాలెంజ్. ఇప్పుడు నేను వీల్ చైర్లో కూర్చున్నాను కదా, ఆ వీల్ చైర్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ పర్పస్. అదే నాకు కంఫర్టబుల్ కావాలంటే ఇంకొక వీల్ చైర్ తీసుకోవాలి. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేనే వీల్ చైర్ తోసుకుంటూ వెళ్ళాలంటే నేను మోటరైజ్డ్ వీల్ చైర్ వాడాలి. బట్ ఈ 3 కేటగిరీస్ వీల్ చైర్ ఒకే దాంట్లో ఉండేది అయితే లేదు. సో ప్రతి నీడికి ఒక డిఫరెంట్ వీల్ చైర్ ఉంది. అలాగే ఇప్పుడు నేను క్యాబ్లో కూర్చున్నాను కదా, నేను ఉబర్ ఎక్సెల్ బుక్ చేసుకున్నాను, అయినా కూడా సిఎన్జి ఉంది. ఈ వీల్ చైర్ చాలా ఫ్లెక్సిబుల్, ఫోల్డబుల్ కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. అదే ఇంకొక వీల్ చైర్ అయితే అగైన్ దాన్ని రిమూవ్ చేయాలి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఇకపోతే ఫిజికల్ డిపెండెన్సీ. ఇప్పుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను క్యాబ్ ఎక్కే వరకు కూడా నన్ను ఎత్తి దించడానికి ఒక పర్సన్ కంపల్సరీ ఉండాల్సింది. సో ఆ
ఫిజికల్ డిపెండెన్స్ అనేది కంపల్సరీ. అలాగే మీరు చూసుంటారు లిఫ్ట్లో ఎంత నేను ఓన్గా వెళ్ళగలిగే అట్లాంటివి ఉండవు లిఫ్ట్స్ అనేది. సో మనం రెంటెడ్ బిల్డింగ్ అయినా ఎక్కడైనా కానీ మొబిలిటీ అనేది చాలా ఛాలెంజ్ అనమాట. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ అందరూ చెప్తారు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి జాబ్స్ ఈజీగా వచ్చేస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ ఎంతమందికి వస్తాయండి. సో వీ నీడ్ టు గో ఫర్ ప్రైవేట్ జాబ్స్ ఓన్లీ. సో ప్రైవేట్ జాబ్స్లో వెళ్ళినప్పుడు ఇన్ని ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఒక పర్సన్ అసిస్టెంట్ ఉండాలి, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు మాకు వచ్చే శాలరీతో ఇన్ని వాటికి మేము పే చేసుకొని జాబ్ చేయగలిగే ఫెసిలిటీస్ ఉన్నాయా? సో ఒక్కసారి ఆలోచించండి. మీరు 10,000, 8,000, 25,000 పే చేసినా కూడా మాకు సరిపోదు. వి నీడ్ మోర్, డబల్ ఇన్కమ్ అనమాట. శాలరీ అయినా కానీ ఎర్నింగ్స్ అయినా కానీ మాకుండే ఛాలెంజెస్ వల్ల మేము ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఏ పర్సన్ అవసరం లేదు. అదే నేను అసిస్టెంట్ తీసుకుంటే అతనికే 15,000 ఎత్తి దించగలిగే వాళ్ళు. అలాగే ట్రాన్స్పోర్ట్కి 30,000, టోటల్ 45,000 ఐ నీడ్ టు స్పెండ్ ఫర్ వెన్ ఐఎమ్ వర్కింగ్. బాబు ఫుడ్ ప్రిపేర్ చేయాలి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ దెన్ గో టు ద ప్లేస్.
మా హస్బెండ్ సిక్ అయినా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా నేను ఇక్కడే కూర్చొని ఇలా సామాను అన్నీ తోమేసుకుంటాను. అండ్ ఇక్కడ తను అందిస్తే నేను కుక్ చేస్తుంటాను అనమాట. సో దిస్ ఇస్ మై కుకింగ్ థింగ్స్ అనమాట. ఇలా కుక్ చేసుకుంటాను. ఐ హ్యావ్ ఎ డ్రీమ్. నాకు ఒక ఇల్లు కట్టించుకొని ఆ కిచెన్ సెటప్ అంతా కూడా కింద నాకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవాలని నా డ్రీమ్ ఉంది. బట్ ఎప్పటికీ తీరుతుందో తెలీదు. We'll see. సో నైట్ 10 PM అవుతుంది. యూజువల్గా మేము 12-1 అవుతుంది పడుకునేసరికి. బట్ ఈరోజు నేను బయట వెళ్ళాను, తిరిగాను, అలసిపోయాను కాబట్టి త్వరగా పడుకుందాం అనుకుంటున్నా. డిజేబిలిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని నమ్ముతాను. వేసుకునే బట్టల నుంచి పడుకునే బెడ్ దాకా మా లైఫ్లో బోలెడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. వాటికి సొల్యూషన్స్ తీసుకురావడానికి నేను చాలా యాక్టివిటీస్ చేస్తుంటాను. ఒక మదర్గా, హౌస్ వైఫ్గా, ఎంప్లాయీగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా, పీడబ్ల్యూడీ యాక్టివిస్ట్‌గా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూనే బెడ్ మీదే కూర్చుని ఫోన్‌లోనే అన్ని పనులు చేసేస్తుంటాను. ఎక్కడ నా డిజేబిలిటీ నాకు ప్రాబ్లమ్ అనిపించదు. ప్రాబ్లమ్ అలా ఫిజికల్‌గా నా డిజేబిలిటీ తప్ప నా ఎబిలిటీ చూడలేని జనాలతోటే. అవకాశాలుంటే మేము కూడా మీతో సమానంగా ఏమాత్రం తీసిపోమని ఆల్రెడీ నాలానే ఎంతోమంది నిరూపిస్తూనే ఉన్నారు. కానీ సొసైటీకి పీడబ్ల్యూడీ వాళ్ళ అవసరాలు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే వాటిపై సరైన అవగాహన లేదు. దానివల్ల ల్యాక్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, యాక్సెసిబిలిటీ, మొబిలిటీ, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కిల్స్, సోషల్ స్టిగ్మా ఇలా ఎన్నో ఛాలెంజెస్. ఇవన్నీ ఉండటం వల్ల ఫైనాన్షియల్‌గా ఫ్యామిలీస్ మీద డిపెండ్ అవుతున్నారు. చాలా మటుకు ఇంటికే పరిమితమైపోతున్నారు. ఎందుకంటే బయటకు వచ్చి పని చేసుకోవడానికి కావాల్సిన వసతులు లేకపోవడం అనేది పెద్ద ఛాలెంజ్. దివ్యాంగులంటేనే ఏది చేత కాదు, డిపెండబుల్ అనే మైండ్‌సెట్ సొసైటీలో బలంగా ఉండిపోయింది. అందుకే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయాలని సింపతి చూపిస్తున్నారు. జాలి వరకే అయితే బావుండు. దాంతో పాటు డిస్క్రిమినేషన్ అడ్రెస్ చేయలేని ఛాలెంజ్‌గా మారింది. ఆ సింపతిని రిమూవ్ చేసి ఎంపతి క్రియేట్ చేస్తూ వాళ్ళని ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ చేయడమే ఉద్దేశంగా 12 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. అందులో భాగమే ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్. నాకు డిజేబిలిటీ అనేది ప్రాబ్లమ్. మిగిలిన వాళ్ళకి మరొకటి. లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని ఓవర్‌కమ్ చేసి అచీవర్స్‌గా నిలబడిన అన్‌సంగ్ హీరోస్‌కి ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ వేదిక అవుతూ దాని ద్వారా వచ్చిన నిధులతో పీడబ్ల్యూడీని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం దేశంలోనే మొట్టమొదటి బిజినెస్ ఇంక్యుబేటర్‌ని స్టార్ట్ చేస్తున్నాం. అందుకే మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను. ఎ డే ఇన్ మై లైఫ్ డిజేబుల్ వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, వాటిని ఓవర్‌కమ్ చేస్తూ వాళ్ళు ఎంత ప్రొడక్టివ్‌గా వర్క్ చేస్తున్నారు అని చూపించడం కోసం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్ నా కాజ్‌కి సపోర్ట్ చేస్తాయి, ప్రమోట్ చేస్తాయి. సో, లైక్ చేస్తారు కదా! థ్యాంక్ యూ సో మచ్.